నిన్న తాడేపల్లిలో అయితే ఒక మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో ఎవరైతే సొంత చెల్లెలు షర్మిల ఉన్నారో షర్మిల మీద సోషల్ మీడియా పరంగా దాడి చేయమని అయితే స్వయాన అన్నగారే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను అంటుండేది ఏంటంటే అమ్మా, ఈ మధ్య ఈ స్పెషల్గా ఒక వచ్చేసిందన్న అబ్యూజ్డ్ లాంగ్వేజ్, తిట్టడం. ఒకప్పుడు తిట్టేవాడిని దూరంగా ఉండేవాళ్ళు, పెంట మీద రాయి బాకండ్రా చెడపకరా చెడేవు అని ఇటువంటి సామెతలు ఉండేది. ఇప్పుడు ఎంత తిడితే అంత ఫ్యాషన్ అయిపోతుంది. ఫ్యాషన్ అయిపోతుంది. ఇప్పుడు అలా ఈ మధ్య అమ్మాయిలు కూడా తిడుతున్నారు అబ్బాయిల్ని, అరే తూరే వాడు వీడు అని పిలవటం. అంటే వాక్ శుద్ధి అంటారు అనమాట. వాక్ పరిపూర్ణమైనటువంటి శుద్ధి ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే షర్మిల వాళ్ళకి ఏంటంటే సెకండ్ లాగా తయారైంది. షర్మిల ఏంటంటే వాళ్ళు ఓట్లు ఆడజీల్చేస్తుందని ఆ అమ్మాయి మతవాదాన్ని ఎత్తుకున్నది ఈ మధ్య. క్రిస్టియన్లందరినీ డైవర్ట్ చేసేసి ఓట్లు చేల్చాలని. జగన్మోహన్ రెడ్డి బలహీనత కూడా అయ్యే కదా. దళితులు, దళిత క్రిస్టియన్లు, ముస్లిం మైనారిటీలు, గిరిజనులు, ఈ రెడ్డి సామాజిక వర్గం, ఈ ఆరే కదా. ఈ 6 అంశాల్లో ఏంటంటే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే దాటిగా ప్రశ్నించడం మొదలు పెడుతుంది. అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి వేసే బుల్లెట్ లాంటి ప్రశ్నలు అర్థవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి డిఫరెంట్ ఏంటంటేనా, ఆ అమ్మాయి మౌత్ తీసుకొని పేపర్ లేకుండా అనర్గళంగా మాట్లాడుతుంటే అట్రాక్ట్ అయిపోతారు పీపుల్. అరే రాజశేఖర రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడుతుందరా ఈ అమ్మాయి, జగన్మోహన్ రెడ్డి పువ్వుల్లో ఎవడో రాసిచ్చిన పేపర్ మాట్లాడుతుండో బడా అమ్మాయి సభలు రోజు రోజుకి జనసంఖ్య ఇంటానికి పోతావారు పబ్లిక్. అంటే ఒక 3,000 నుంచి 5,000, 6,000, 10,000, మ్యాక్సిమం 10,000 పోతా ఉన్నారు. ఇది ఏంటంటే యువజన శ్రామిక రైతు పార్టీకి ఒక గండంలాగా ఏర్పడిపోయిందన్నమాట. అమ్మాయి ఎక్కడ తగ్గటంలా. మొన్న తెనాల్లో ఏదో మీటింగ్ బాపట్లలో పెడితే రాజశేఖర రెడ్డి కోన రఘుపతి అంట వదిలేసిన, లేకపోతే అంటే రారా చూసుకుందాం అన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో నంద్యాలలో ఏడో నా ఇంటికి కూడా బేకలేడు అన్నారు. ఈ అమ్మాయి ఏమంటుంది, నువ్వు వచ్చి పిక్కునేది ఏదో పిక్కు అని ఈ అమ్మాయి అంటుంది. ఏం తగ్గటంలా షర్మిల. అమ్మాయి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కదా. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా చేస్తుంది కదా. సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో అమ్మాయికి లేరు సైన్యమా. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతుండే. ఇది కర్ణాటకలో సిద్ధరామయ్య, ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండే కాబట్టి వాళ్ళు ఆ విషయాలు చర్చించకుండా అసెంబ్లీలో ఆ అలజడిలో ఉండరు. వీళ్ళ సోషల్ మీడియా ఎంటర్ అయిపోద్ది సునీల్ కనుగోలు నాయకత్వంలో. షర్మిలాకి సోషల్ మీడియా వీళ్ళకి మించిన సోషల్ మీడియా ఉంది. వాళ్ళు ఎదురుదాడి రేపు ఎట్ట చేస్తారు తెలుసా. ఆ అమ్మాయి అనేది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి శత్రువులందరూ జగన్కి మిత్రులు అయినరు. ఎవరు రాజశేఖర్ రెడ్డి శత్రువులందరూ జగన్కి మిత్రులు అయినరు. స్వపక్షంలో విపక్షంలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు, కానీ రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా దగ్గర తీసేవాడు కాదు. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా తయారైపోయిండు. తర్వాత ధర్మాన ప్రసాదరావు నిండు అసెంబ్లీలో పచ్చి బూతులు తిట్టిండు. ఎవరిని? రాజశేఖర రెడ్డిని. ఉమ్మడి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి పక్కనడు. బొత్స సత్యనారాయణ అయితే రాజశేఖర రెడ్డి ఏమి నీ అబ్బ తాగడా అని అడిగిండు జగన్మోహన్ రెడ్డిని. అసెంబ్లీలోనే అడిగిండు ఏమి నీ అబ్బ తాగడా అని. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండవు. అందువల్ల ఏంటంటే ఎవరైతే రాజశేఖర్ రెడ్డి దూరం పెట్టిండో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని ఉండవు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇది వైఎస్ఆర్ పార్టీయే కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసలు వైఎస్ఆర్కి వీళ్ళకి సంబంధమే లేదని తగులుకున్నది అమ్మాయి. రెండోది, అమ్మాయి అడిగేది బుల్లెట్ లాంటి పాయింట్లు అడుగుతుంది. పోలవరం ఏమైంది, ప్రత్యేక హోదా ఏమైంది, మద్యపాన నిషేధం ఏమైంది, అర్థమైందా? ఇట్లా అమ్మాయి తర్వాత అన్ని రంగాల్లో బుల్లెట్ లాంటి క్వశ్చన్లు వదులుతా ఉంది అమ్మాయి. దానికి సమాధానం చెప్పకుండా అమ్మాయిని తిడితే ఏమొస్తుంది? అమ్మాయి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అది జాతీయ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. రెండే అలయన్స్, ఒకటి ఎన్డీఏ కూటమి, 2 ఇండియా కూటమి. ఉంటే ఎన్డీఏ కూటమిలో ఉండాలా, లేదంటే ఇండియా కూటమిలో ఉండాలా. నిన్న ప్రయత్నం చేసిండు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమిలో పోవటానికి, ఆడ ఛాన్స్ లేదు. ఎన్డీఏ కూటమిలోకి జనసేన, తెలుగుదేశం
జాయిన్ అయిపోయినాయి. ఇంకేంది ఇండియా కూటమి. ఇప్పుడు ఒంటరి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. అందుకనే సింహం సింగిల్గా వస్తుందంటారు. సింహాలు, పులులు, తోడేళ్ళు, నక్కలు ఇవన్నీ అడవుల్లో ఉండాలి. మీరు అడవులకు పోండి, ప్రజల్లో ఉండటానికి వీలు కాదు. మీరు ప్రజలకు రక్షకులుగా లేరు, మీరు ప్రజలకు భక్షకులుగా ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయి అడిగేదానికి సమాధానం చెప్పకుండా రోజా బండ బూతులు తిట్టింది రాజశేఖర రెడ్డిని. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టింది. పంచెలోడ కొడతానన్నాడు రాజశేఖర రెడ్డిని. నిన్న బాగా ఇచ్చింది. జబర్దస్త్ షో కాదు రాజకీయం అంటే. రోజా నువ్వేం చేసినావో చెప్పు, నీ శాఖలో ఏం అభివృద్ధి చేసినావో చెప్పు అని అన్నది. షర్మిల దాటి తట్టుకోలేకపోతారు. ఆ అమ్మాయి ఇప్పుడు చిన్నగా 2.7 నుంచి 4% ఓటింగ్కి వెళ్ళిపోయింది. ఒక 10% చీల్చిందనుకో, ఎవరు ఓట్లు చీల్చేది అమ్మాయి? మొత్తం యువజన శ్రామిక రైతు పార్టీ ఓట్లే. కాబట్టి బొక్క ఉరుగు పడద్దా అన్నకే బొక్క. అందువల్ల ఏమ్రా రాజశేఖర రెడ్డికి నువ్వే పుట్టావా, నేను పుట్ల, నా దెబ్బెట్టుండదో నేను చూపిస్తానని ఆ అమ్మాయి రాణి రుద్రమదేవిలాగా, ఒక శివంగిలాగా ఇవాళ ఇరుచుకు పడుతుంది. కాబట్టి ఆ అమ్మాయిని ఏం చేయలేక ఏదన్నా చేస్తే చుట్టుకొని అన్నకే వస్తుంది, జగన్మోహన్ రెడ్డికే వస్తుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళ అక్కల చెల్లెళ్ళు ఇద్దరు ఏకమయ్యారు కాబట్టి ఇతను తట్టుకోలేరు. ఎందుకు వచ్చిన కర్మరా నాయన, ఆ అమ్మాయి డబ్బులు అమ్మాయికి ఇచ్చేస్తే తిప్పలు ఉండవు కదా. షర్మిల బాధ ఏం లేదమ్మా, వాళ్ళ నాయన ఉన్నప్పుడు కూడబెట్టినటువంటి సంపదలో ఆ అమ్మాయి వాటా అమ్మాయికి ఇచ్చేసి ఉంటే ఈ గోలంతా ఉండేది కాదు. ఆ అమ్మాయి వాటా అమ్మాయికి ఇలేదు కాబట్టి ఇప్పుడు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయంగా ఉండబట్టి కదా నన్ను ఇబ్బంది పెడుతుండేది, నీకు ఆ రాజకీయమే లేకుండా చేస్తాను చూడు, నిన్ను నా కాళ్ళ దగ్గరకు రప్పించుకుంటావు చూడు, నువ్వు ఏం చేస్తావో చూడు అని చెప్పి రేవంత్ రెడ్డితో మిలాఖత్ అయిపోయింది. ఆడ కర్ణాటకలో డీకే శివకుమార్తో మిలాఖత్ అయితే వాళ్ళ సోషల్ మీడియా ఎంటర్ అయిపోద్ది బడ్జెట్ సమావేశాల తర్వాత. అప్పుడు దిబిడు. రెండోది ఏంటంటే సాక్షి మీడియా వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. ఎందుకంటే వాళ్ళ అన్నీ హైదరాబాద్లో ఉండేది, వాళ్ళ ఆస్తులన్నీ. సాక్షి మీడియా, ఇందిరా టెలివిజన్ కానీ, సాక్షి మీడియా కానీ. ఈడ కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆర్స్గా ఉంటారు. వచ్చి కర్రలు తీసుకొని కొట్టినా ఆశ్చర్యపోబడలే, తరిని కొడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా మీరు రాయండి, ఈడ మీ ఆఫీసులు, మీ జర్నలిస్టులు కానీ ఈపులు విమానం మాత్రం మోగిపోతాయి. ఏడుండే జర్నలిస్టులకి, సాక్షిలో పనిచేసే వాళ్ళు గమ్ముగా ఉండరు రేవంత్ కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు. అందువల్ల ఈపు తరిని కొడతారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు. ఏడ కనపడితే ఆడ కొడతారు. కాబట్టి షర్మిల జోలికి బాబాకండి, మీకే ప్రమాదం, ఆ అమ్మాయికి ఏం కాదు. మీరు హైదరాబాద్ నగరంలో మీరు పెద్ద పెద్ద మీడియా పెట్టుకొని మేము షర్మిలాని ఏదో చేద్దాం అనుకుంటే ఉరికిచ్చి కొడతారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు. కొంచెం భద్రంగా ఉండండి అయ్యా, షర్మిల జోలికి మాత్రం బాబాకండి. మీరు కొంచెం మీ ఇల్లు కూడా కొన్ని హైదరాబాద్లోనే ఉన్నాయి కదా, కొంచెం కాంగ్రెస్ వాళ్ళు ఈడ వాళ్ళ కుర్రోళ్ళు యూత్ కాంగ్రెస్ ఉంటారు కదమ్మా, ఒక కన్ను సైజ్ చేస్తే చాలు ఈడున్న నాయకులు దుమ్ము దులపండ్రా ఏడుండే వాళ్ళు అందరు ఏడుండే జే గ్యాంగ్ని మొత్తాన్ని అన్నారు అనుకో, యాడికి పోతారు అంటే కాల్చి వచ్చేస్తారు. అమ్మో తెలంగాణ వాళ్ళతో పెట్టుకుని వాళ్ళు విప్లవ యూరులు, వాళ్ళు భయపడరు. కాబట్టి కొంచెం భద్రంగా ఉండండి. షర్మిలమ్మ జోలికి పోయి ఇప్పుడు విమానం మొత్తం మోగించుకోబాకండి. నేను చెప్పగలిగింది ఇదే.